కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుని కథ. జనక మహారాజు కార్తీకమాస మహిమ గురించి మరింత తెలుసుకోవాలని వశిష్ఠుడిని అడిగాడు. దీనికి వశిష్ఠుడు అగస్త్య మహర్షి మరియు అత్రి మహర్షి మధ్య జరిగిన సంభాషణను వివరించారు. అగస్త్య మహర్షి కార్తీకమాస మహిమ గురించి అత్రి మహర్షిని అడిగారు. అత్రి మహర్షి కార్తీకమాసం ఎంతో పవిత్రమైనది అని చెప్పారు. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు అపార ఫలితాలను ఇస్తాయి అని వివరించారు. ఉదాహరణకు పురంజయుడు అనే రాజు గురించి ఒక కథ చెప్పారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి, ఓ అత్రిముని, నీవు శ్రీ విష్ణువు అంశలో పుట్టావు. కావున నీకు కార్తీక మహత్యం గురించి ఆమూలాగ్రంగా ఆదినుంచి అంతం వరకు తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు. దానికి అత్రి మహాముని, ఓ కుంభసంభవా, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. వేదాల్లో సమానమైన శాస్త్రం మరియు ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీకంలో నదిస్నానం చేసినా, శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసముంది, చెబుతాను వినుము. త్రేతాయుగం నందు పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమును ఏలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడియో మార్పు వచ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యాలు లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడమారంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టీకాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళములను తీసుకుని అయోధ్యకు చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేది ఏమీ లేక తాను కూడా యుద్ధానికి సిద్ధము అయ్యాడు. శత్రువు కంటే తన శక్తి బలహీనంగా